సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ప్రస్తుతం మనం ఉన్న బిజీ లైఫ్లో ఎప్పుడు టైం దొరుకుతుందా, ఫ్యామిలీని తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోదామా? ఎందుకంటే లాస్ట్ ఒక 4-5 ఇయర్స్ మనము కోవిడ్ వల్ల ఎక్కడికి వెళ్ళిపోకుండా ఇంట్లోనే ఉండిపోయాం. యాత్రలు అనేది మనకి మన సాంప్రదాయంలో ఉన్నది. అది విహారయాత్రలు కావచ్చు, విజ్ఞాన యాత్రలు కావచ్చు, లేకపోతే దైవానికి సంబంధించిన యాత్రలు కావచ్చు. ఈ యాత్రలు చేయటం మనందరికీ తెలిసిందే. కానీ ఈ మధ్య కాలంలో యాత్రలకు సంబంధించి లేకుంటే ట్రిప్స్కి సంబంధించి సరైన ప్లానింగ్ అవసరం. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఇలాంటి అన్నీ కూడా టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు చక్కగా ప్లాన్ చేసి మనకు అందిస్తూ ఉన్నారు. ఏ మాత్రం అవకాశం దొరికినా ఫ్యామిలీని తీసుకొని వెళ్ళిపోవటం, ఫ్యామిలీ లేదు ఓన్లీ లేడీసే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వెళ్ళిపోవటం, లేదా జెంట్స్ వరకు వెళ్ళటం, ఇలాంటివి ప్లానింగ్స్ ఎక్కువైపోయినాయి. ఇలా ఏదైనా ఒక ట్రిప్కి వెళ్ళాలి అంటే దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, దానికి ఎంత బడ్జెట్ పెట్టుకోవాలి, అక్కడ ఫెసిలిటీస్ ఏముంటాయి, ఇలాంటి యాత్రలన్నింటినీ మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్నీ మనకు డిస్కస్ చేయడానికి ట్రావెల్ టర్న్స్ ఎండి గారు గుండా నరేంద్ర పటేల్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే నరేంద్ర గారు. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? వెరీ గ్రేట్ అండి, బాగుంది. నేను ట్రావెల్ టర్న్స్ గురించి చాలా చోట్ల విన్నానండి. చాలామంది నా కొలీగ్స్ కూడా చెప్పారు. చాలా గ్రూప్స్లో కూడా చూసాను నేను యాక్చువల్గా. అంటే మంచి మంచి ట్రిప్స్కి చక్కటి ప్లానింగ్, మనం వెళ్ళాలి అని డిసైడ్ అయితే చాలు, మొత్తం ప్లానింగ్ వాళ్ళే ఇచ్చేస్తారనేసి. సరే, ఒకసారి మీతో మాట్లాడదాము. ట్రావెల్ టర్న్స్ అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఈ జర్నీ ఎలా మొదలైంది అనేసి అనిపించింది నాకు. దెన్ ఎన్ని ఇయర్స్ అవుతుందండి స్టార్ట్ చేసి? ఇప్పుడు 7 years అయిపోయింది మేడం స్టార్ట్ చేసి. బిఫోర్ కోవిడ్ ఇది స్టార్ట్ చేశాను. సో ఆ తర్వాత అప్పుడు ఇంట్లోకి వెళ్ళే స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు ఈ ట్రావెల్ జస్ట్ ఇంట్లోకి వెళ్ళి ఒక ట్రయల్ చేద్దాం అంటే నాకు ప్యాషన్ యాక్చువల్గా జర్నీ చేయడం. సో ప్యాషన్ని బిజినెస్ కింద ఎందుకు మార్చుకోవద్దు, లెట్స్ ట్రై అని చెప్పేసి స్టార్ట్ చేశాను. కరోనా తర్వాత చాలా పెద్ద దెబ్బ కొట్టుంటుంది కదా. అంటే నాకు జరగలేదు మేడం, ఎందుకంటే నేను స్టార్ట్ లోనే ఉన్నా కాబట్టి లేదు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన కంపెనీస్ కి మాత్రం ఎఫెక్ట్ ఎక్కువ పడ్డది. కాదండి, మీరు స్టార్ట్ చేశారు ఇమీడియట్ గా కోవిడ్ అయింది. బట్ నేర్చుకోవడానికి అప్పుడే మనకి ఛాన్స్ దొరికింది. సూపర్. అయితే సో కోవిడ్ లో నేను చాలా నేర్చుకున్నాను ట్రావెల్ కోసం కూడా. ప్లస్ ట్రావెల్ ఇది అయిపోగానే కోవిడ్ ఎప్పుడైతే అయిపోయిందో వెంటనే కంపెనీ ఎస్టాబ్లిష్ చేసేద్దాం, ఇంకా మన కస్టమర్ క్లయింట్స్ పెరిగింది అని చెప్పేసి మీకు మంచి టైం ఇచ్చింది అన్నమాట. యాక్చువల్ కోవిడ్ నాకు లైఫ్ ఇచ్చింది చెప్పాలంటే. సో అలా స్టార్ట్ చేసిన జర్నీ ఈ రోజు సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తా ఉంది మేడం. ఓకే ఓకే. అసలు ముందు ట్రావెల్ టర్న్స్ అంటే ఏంటండి, ఈ పేరు ఎలా పెట్టారు, మీనింగ్ ఏంటి? మేడం యాక్చువల్ గా ట్రావెల్ అనేది జర్నీ. ఎక్కడైనా మన జర్నీ చేసేదాన్ని అంటాము. సరే, మిగతా వాళ్ళందరూ కూడా ఏదో వాళ్ళ పేర్లు పెట్టుకొని ఇది చేస్తారు. బట్ మా ఉద్దేశం ఏంటంటే ట్రావెల్కి సంబంధించిన నేమే ఉండాలనేసి అనుకున్నాము. ఈ టర్న్ అనే TRN టర్న్ అనేది ఒక బర్డ్ నేమ్ మేడం అది. సో ఈ పక్షి ఏంటంటే ఆల్వేస్ మైగ్రేట్, ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటుంది అది. సో ఈవెన్ అంటార్టికాలో కూడా మీరు వెళ్తే టర్న్ బర్డ్ కనబడుతుంది. సో మనం చేసే పని కూడా ఇతరులని అక్కడిక్కడ తిప్పడమే కాబట్టి ఈ రిలేటెడ్ ఉంటది అని చెప్పేసి టర్న్ అనే దాన్ని మేము ట్రావెల్ టర్న్స్ అన్నమాట. సూపర్ సూపర్. పేరు వెనకాల కూడా ఎంత అర్థం ఉంది. అదేనండి. ఫస్ట్ ట్రావెల్ అంటే ఫస్ట్ టూర్ ఎక్కడికి ప్లాన్ చేశారండి? నా ఫస్ట్ జర్నీ టూర్లో స్టార్ట్ అయింది గోవా మేడం. గోవా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవ్రీ మంత్ గోవా నాది గ్రూప్ ఉండనే ఉంటుంది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా నాకు లైఫ్ ఇచ్చింది కూడా ఫస్ట్ గోవా. డొమెస్టిక్ అనేది గోవా అండ్ ఇంటర్నేషనల్ అనేది థాయిలాండ్ నుంచి స్టార్ట్ చేసాం మేడం. ఓకే. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏ కంట్రీస్ చేస్తా ఉన్నారు డొమెస్టిక్ కాకుండా? డొమెస్టిక్ ప్లస్ ఇంటర్నేషనల్ చూస్తే ఒక యుఎస్ కంట్రీ తప్పించి మిగతా ఎనీ కంట్రీకి మేము చేయడానికి రెడీగా ఉన్నాం మేడం. ఒక యుఎస్ తప్పించి. ఒక యుఎస్కే ఇంతవరకు మన క్లయింట్స్ ఎవరు కూడా అడగలే కాబట్టి అది ఆపేసాం. మిగతా అన్ని దిక్కులు కూడా ఇటు యూరోప్ అనుకోవచ్చు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఏషియన్ కంట్రీస్ అన్నీ కూడా మీకు ఉన్నది మేడం మన. డొమెస్టిక్ ఎక్కడ చేస్తున్నామండి? డొమెస్టిక్ అయితే మీకు టాప్ టు బాటమ్ మేడం, ఇటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎనీ డెస్టినేషన్స్. సో మేము యాక్చువల్గా స్టార్టింగ్లో జర్నీ చేసేటప్పుడు ఎంటర్టైన్మెంట్ దాంట్లోనే వచ్చాను నేను. జస్ట్ లాస్ట్ ఇయర్ నుంచి స్పిరిచువల్ కూడా స్టార్ట్ చేసాం. సో ఇంతకుముందు అంతా జర్నీ అంతా కూడా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసాం. చాలా మంది అంటే ఎంటర్టైన్మెంట్ ఎంత ఇంట్రెస్ట్ చూపించినా కూడా కొంచెం మనకి టర్న్ అయిందేమో నాకు పర్సనల్గా అనిపిస్తుందండి. స్పిరిచువల్ వైపు కూడా ఆలోచించి స్పిరిచువల్ సైడ్ టూర్స్ వేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకునే వాళ్ళ మెంబర్స్ కూడా పెరిగింది కదా, ఫిగర్ పెరిగింది కదా. ఎస్ మేడం. ఇప్పుడు మీకు ఆఫ్టర్ కరోనా కూడా ఈ ట్రావెల్ అనేది ఇండియాలో చాలా పెరిగింది. అంటే అంతకుముందు కూడా ఉంది, బట్ అప్పుడు అంతా స్పిరిచువల్ ఎక్కువ ఉండేది.
ఇప్పుడు ఏమైంది, ఆల్ సెక్టార్స్లో కూడా ట్రావెల్ చేయాలనేది ప్రతి ఒక్కరి ఆకాంక్షలాగా అయిపోయింది. అంటే అవును అవును ప్రతి ఒక్కరు కూడా ఇయర్లీ వన్స్ కంపల్సరీ బయటికి వెళ్ళాలి అనేది ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలో వచ్చేసింది. అవును. ఇదివరకంటే ఏదన్నా ఒక సర్టన్ ఫ్యామిలీస్ మాత్రమే కొంత ఇన్కమ్ ఏదన్నా పక్కన పెట్టుకొని వెళ్ళాలి అట్లా అనుకునేవారు. అవును. అదొక ఖర్చు అనే ఆలోచన కూడా ఉండేది. ఉండేది. అవును. బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఎందుకంటే అందరూ ఉరుకులు పరుగులు కదండి. లైఫ్ అనేది అందరిది ట్రావెలింగ్ ఎక్కువ, అంటే వాళ్ళు స్ట్రెస్ లైఫ్ అయిపోయింది మేడం చెప్పాలి అవునండి, అని అంటే. అటు జాబ్ లో కానివ్వండి, ఇటు బిజినెస్ లో కానీ పర్సనల్ ప్రొఫెషనల్ రెండు స్ట్రెస్ స్ట్రెస్ అయిపోయినాయండి. ఉంది. సో ఆ స్ట్రెస్ రిలీజ్ చేయాలంటే ఇప్పుడున్న మార్గాల్లో వన్ ఆఫ్ ది రీజన్ ట్రావెల్ అనేది ఒక స్ట్రెస్ రిలీజ్ చేసేది అందరికి అర్థమయ్యి అవును, దీంట్లో అవును. ఎక్కువ మంది జర్నీ చేయడం స్టార్ట్ చేశారు. అవును అవును మేము స్టోరీస్ అట్లా ఇప్పుడు రమారావి గారు నేను ఎక్కువగా స్టోరీస్ చెప్తా ఉంటారు కదా రమ గారు. ప్రతి స్టోరీలో వారు ఆ యాత్రకు వెళ్ళారు, కాశీ యాత్ర చేశారు, ఆ యాత్ర చేశారు, ఈ యాత్ర చేశారు చెప్తూనే ఉంటారు. ఇదివరకు రోజుల్లో అంటే కాలినడకన వెళ్ళటం, అవును. సత్రాల్లో ఉండటం అలాంటిది ఉండేది. అవును. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయినాయి కదా, ఎక్కడికక్కడ ఫెసిలిటీస్ వచ్చేసాయి. Exactly. అయితే ఇది చెప్పండి నరేంద్ర గారు, చాలా టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీస్ మనకి మార్కెట్లో ఉన్నాయి. అవును. ప్రజెంట్ మన చుట్టూ కనిపిస్తా ఉన్నాయి. అవును. టీవీ ఆన్ చేసిన, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మేము అది ఇస్తాం ఇది ఇచ్చేస్తున్నది. ఎగ్జాక్ట్లీ. సో వాటికి భిన్నంగా మీరు ఏం చేస్తా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రొఫెషనల్కి నేను రావడానికి కారణం ఏంటంటే అండి, నేను దీని ముందు ఫోటోగ్రఫీలో చేశాను. ఒక 35 years జర్నీ. ఐఎమ్ ఏ ఫోటోగ్రాఫర్. 92లో నేను డిప్లొమా చేశాను. అయితే అప్పుడున్నప్పుడే నాకు జర్నీ అంటే ఇష్టం. కెమెరా పట్టుకొని ఆ కంట్రీ ఈ కంట్రీ వెళ్ళేవాను. అప్పుడే ఒక 6 countries జర్నీ చేశాను. ఓకే, నైస్. సో ఆ జర్నీ చేసినప్పుడు నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే, ఏమి తక్కువ అనిపిస్తుంది జర్నీ చేసినప్పుడు యాజ్ ఏ పర్సనల్గా నేను వెళ్ళినప్పుడు. ఓకే. సో అప్పుడు ఆ పాయింట్స్ రాసుకున్నాను. అంటే కంఫర్ట్ జోన్ ఉండాలి అందరు కూడా, కరెక్ట్ అయిన ఫుడ్, అకామిడేషన్, ట్రావెల్ వెహికల్స్ కూడా మంచిగా, ఈ 3 దాని మీద మన ఫోకస్ ఎక్కువ చేసి, నేను ఈ ట్రావెల్ ఇండస్ట్రీ నాకు ఇష్టం, ప్యాషన్ కూడా. ఆ ప్యాషన్తోనే ఈ ఫీల్డ్లోకి వచ్చాను. ఇప్పుడు మేము చూసేది అందరినీ కూడా కస్టమర్ని మన ఫ్యామిలీ వెళ్తే మనం ఎలాగైతే కంఫర్ట్ కోరుకుంటామో యాజ్ ఎ ఫ్యామిలీ, నేను నా ఫ్యామిలీని తీసుకెళ్ళాను అనుకోండి, నేను ఏమేమి కంఫర్ట్ కోరుకుంటానో వచ్చే ప్రతి కస్టమర్ కూడా నా ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యి వాళ్ళకి ఆ కంఫర్ట్ జోన్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాను నేను. సో దాని మీదనే ఫోకస్ వల్లనే ఈరోజు మన కంపెనీ మంచి గ్రోత్లోకి వచ్చింది. ఎందుకంటే మనీ అనేది నథింగ్ అండి. మనీ అనేది అందరికీ ఉంది. తక్కువ బడ్జెట్ వాళ్ళు ఉంటారు, హయ్యర్ వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ కంఫర్ట్ జోన్ ఫీల్ కావాలనేది చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడ అకామిడేషన్లో ఉంటుంది, ట్రావెలింగ్లో ఉంటుంది, అండ్ వెహికల్లో ఉంటుంది, ఫుడ్లో. మెయిన్ జనరల్గా మన ఆంధ్ర పీపుల్కి, మన తెలంగాణ పీపుల్కి ఇక్కడికి ఏంటంటే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్, కాంప్రమైజ్ గారు. సో మేము దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తాం. వాళ్ళు ఏ కంట్రీకి వెళ్ళండి, ఎక్కడ వెళ్ళండి, మన ఫుడ్ని వాళ్ళకి టైం టు టైం పర్ఫెక్ట్గా వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఫుడ్ బాగుంటే వాళ్ళు ఆటోమేటిక్ హెల్దీగా ఉంటారు, అకామిడేషన్ బాగుంటే హెల్దీగా ఉండి నెక్స్ట్ డే చూడడానికి ఈజీగా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రావెల్ చేసే వాళ్ళకి అక్కడ మన తెలుగు ఫుడ్ అందేలాగానే ఎగ్జాక్ట్లీ ప్లాన్ చేస్తారు. ఎందుకంటే మన సౌత్ ఇండియన్ ఫుడ్, మన ఫుడ్డే వాళ్ళకి అందేలాగానే మేము ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ వెళ్ళినా కూడా వాళ్ళు ఇంటి దగ్గర ఉన్న ఫీలే ఉండాలి అనేది. జనరల్గా అసలు ఎలాంటి ఇష్యూస్ మీద ఎక్కువగా ఇష్యూస్ రేజ్ అవుతా ఉంటాయండి ట్రావెలర్స్తో అంటే మనం ఫస్ట్ కనుక క్లారిటీ వాళ్ళకి ఇవ్వకపోతే, అంటే ఏమేమి ఇస్తాము ఏమి ఇవ్వము అనేది మనం ఒక క్లారిటీ ఇవ్వకపోతే వాళ్ళు కన్ఫ్యూజన్, వాళ్ళు వేరేది ఊహించుకొని వస్తారు. సో అప్పుడు రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మేమేం చేస్తామంటే అది రైజ్ కాకముందే వాట్ వీఆర్ గివింగ్, మీకు ఏమేమి ఫెసిలిటీ ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది 100% పర్ఫెక్ట్గా వాళ్ళకి క్లారిటీ ఇచ్చి ముందు వెళ్ళడం జరుగుతుంది. అది స్లిప్ అయినప్పుడే మనకి ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటాయి. బట్ ఒక్కొక్కసారి ట్రావెలింగ్లో కూడా వస్తుంటుంది, ఫ్లైట్ డిలే కావడం వల్ల కానివ్వండి, లేదంటే అక్కడ ఏమైనా వెహికల్ ప్రాబ్లం అయితే కానీ, ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఏదో ఒక దగ్గర మనకి మనం అనుకోకుండా నేచర్ క్లైమేటిస్ వచ్చినప్పుడుగా వస్తూ ఉంటాయి మనకి. దాన్ని హ్యాండిల్ చేయడానికి మన టీం ఎప్పటికప్పుడు రెడీగా ఉంటుంది. ఓకే, అంటే టీం మొత్తం ఎప్పటికప్పుడు రెడీగా ఉంటుంది అంటారు. అయితే కొంచెం పెద్దవాళ్ళు కానీ లేకపోతే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ రేజ్ అవడానికి అవకాశం ఉంటుంది జర్నీలో. అలాంటప్పుడు ఏదైనా మనకి స్పెసిఫిక్ గా పర్సన్ ఎవరైనా వెళ్తాం కానీ, లేకపోతే అక్కడికక్కడే హ్యాండిల్ చేయడం అలాంటి కేర్ తీసుకుంటారా? మన టీం హెడ్ ఉంటారండి ఒకళ్ళు. ప్రతి గ్రూప్ కి ఒక టీం హెడ్ ని పంపిస్తాము. వాళ్ళతో పాటు మెడికల్ కిట్ ఉంటుంది. సో ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా హీ విల్ టేక్ కేర్. ఓకే. ట్రావెల్ టర్న్స్ ద్వారా ఎలాంటి సర్వీసెస్ ఇస్తా ఉన్నారు? అంటే ఫ్లైట్ టికెట్ దగ్గర నుంచి మొత్తం మనదేనా ఎట్లా? అవునండి, అంటే హైదరాబాద్ టు హైదరాబాద్, అంటే స్టార్ట్ టు ఎండ్ వరకు మొత్తం మాదే ఉంటుంది. ఈవెన్ ఫ్లైట్స్ అనుకోండి, అకామిడేషన్ అనుకోండి, లోకల్ ట్రావెలింగ్ అనుకోండి, అక్కడ సైట్ సీయింగ్స్ కానివ్వండి, ఎంట్రీ టికెట్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి.
సో టోటల్గా వాళ్ళు అక్కడ వెళ్తే ఓన్లీ ఒక షాపింగ్కే వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలన్నట్టుగానే డిజైన్ చేస్తాం మేము, పర్సనల్ ఎక్స్పెన్సెస్ తప్పించి ఓకే ప్యాకేజ్కి సంబంధించింది ఏం లేకుండానే ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఓకే. ఎన్ని రోజులు బిఫోర్ మనకి కాంటాక్ట్ లో ఉండాలి? ఈ గ్రూప్ టూర్స్ అయితేనేమో మనం బిఫోర్ 2 months బిఫోర్ డేట్స్ అనేది కొన్ని అనౌన్స్ చేస్తూ ఉంటాం మేడం. అప్పుడు 2 months బిఫోర్ అంటే మనకి ఈజీగా వాళ్ళకి ఒక యాక్సెసిబుల్ ఉంటుంది. అట్లా కాకుండా మనం ఎఫ్ఐటీస్ కూడా చేస్తాం, అంటే షార్ట్ టర్మ్లో కూడా చేసిస్తాం. వాళ్ళకి అర్జెంట్ ఉంది, నెక్స్ట్ వీక్లో ఏదో మ్యారేజ్ డే ఉంది, ఏదో ఉంది అంటే కూడా వీల్ ప్రొవైడ్ ఇట్. అది ఓకే ఓకే. సుమారుగా ఎంతమందికి కలిపి మనకి ప్లాన్ చేస్తారండి? మామూలుగా అయితే మినిమం 2 నుంచి కూడా చేస్తాము. గ్రూప్ అంటే 2 నుంచి కూడా ఎస్ అండి, మినిమం 2 ఉన్నా కూడా మేము పంపించి మీకు అక్కడ టీం రిసీవ్ చేసుకునే కానించి ప్రతిదీ మీకు ఫోన్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు మా టీం టచ్లో ఉండి మీకు అన్ని గైడ్ చేస్తూ ముందు రోజు రేపటి ప్రోగ్రామ్ ఏందో ముందే మీకు ఇవాళ చెప్పుతూ, సో ప్రతిదీ మేము ఆల్రెడీ లిస్ట్ ఇచ్చినా మళ్ళీ మీకు గుర్తు చేస్తాం, రేపు మార్నింగ్ ఈ టైంకి మీరు రెడీగా ఉండాలి అని ఎప్పటికప్పుడు ఇస్తూ ఆ వెహికల్ నంబర్, వెహికల్ డ్రైవర్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ మీకు టచ్లో ఉండి ఒక టీం మీకు ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. ఎలాంటి హోటల్ ఫెసిలిటీస్ ఎలాంటివి ఉంటాయండి? అకామిడేషన్ కూడా బాగా ఆలోచిస్తారు కదా అవునండి, అవును. ట్రావెల్ చేసేవారు, వాళ్ళకి ఎలాంటివి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు? బేసిక్ గా మనం 3 star హోటల్ నుంచి స్టార్ట్ చేస్తాం మేడం. 3 నుంచి 5 star వరకు డిపెండ్స్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి. సో 3 star ఓకే చాలండి మాకు ఇది అనుకున్నప్పుడు 3 star ఇస్తాము, అండ్ 4 star అంటే 4, 5 star అంటే 5 star. బేసిక్ అయితే మేము 3 star నుంచే చేస్తాం. బడ్జెట్ హోటల్స్ కి మేము వెళ్ళాం, ఎందుకంటే వాళ్ళు కంఫర్ట్ గా వెళ్ళాలని అనుకున్నప్పుడు మనం కూడా అక్కడ కాంప్రమైజ్ చేస్తే అక్కడ వెళ్ళిన తర్వాత కస్టమర్ కంఫర్ట్ కాడు. సో ఇక్కడ అనిపించచ్చు మనీ దగ్గర కొంచెం తక్కువలో అయిపోతుందేమో, మనం వెళ్దామని అనుకోవచ్చు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన రాత్రి మంచిగా నిద్రపోతేనే కదా నెక్స్ట్ డే టూర్ తిరగడానికి అవకాశం ఉంటుంది. సో అది లేనప్పుడు నెక్స్ట్ డే అన్ఈజీగానేసి ఉండి మనకు ఆయన వెళ్ళిన పర్పస్ అంతా మిస్ అయిపోతుంది. అందుకే మేమే కాంప్రమైజ్ కాకుండా కన్విన్స్ చేసి 3 starలు వెళ్ళండి సార్, మంచిగా ఉంటుంది, మంచి రూమ్ ఫెసిలిటీస్తో మీకు ఇది చేయడానికి మేము ట్రై చేస్తుంటాం. ఓకే ఓకే. సుమారుగా ఏ కంట్రీస్ వరకు ఉన్నాయండి మనకి ఇప్పుడు టూర్స్ అండి? ఇప్పుడు నెక్స్ట్ మన దుబాయ్ నడుస్తుంది రెగ్యులర్గా, థాయిలాండ్ రెగ్యులర్ నడుస్తుంది, వియట్నాం నడుస్తుంది, బాలి నడుస్తుంది, ఇటు శ్రీలంక నడుస్తుంది, కంబోడియా నడుస్తుంది. ఇవన్నీ రెగ్యులర్గా మనం నడుస్తూ ఉంటే ఇప్పుడు ఏప్రిల్ నుంచి మీకు యూరోప్ కంట్రీస్ కూడా స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ నుంచి, ఎందుకంటే ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఇప్పుడు కొంచెం బ్రేక్ ఇచ్చి యూరోప్ కూడా మనకు నడుస్తుంది. డొమెస్టిక్ విషయానికి వస్తే అండి, డొమెస్టిక్ వస్తే ఇప్పుడు మీకు సీజన్ స్టార్ట్ కాబోతుంది. కాశ్మీర్ కానివ్వండి, కులు మనాలి అని కానివ్వండి, ఇటు డౌన్కి వచ్చేస్తే కేరళ కానివ్వండి, ఇటు అండమాన్ ఇస్ ద వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. అందరూ ఏమో అది ఇంటర్నేషనల్ ఫీల్ అవుతారు మీరు అండమాన్ వెళ్తే. సో మన ఇండియాలోనే ఉంది కదా ఎందుకు అని అనుకుంటారు, కానీ యూ కెన్ గో ఫర్ అండమాన్, వెరీ గుడ్ ప్లేస్ అది, చాలా మంచి ప్లేస్ అది. సో అట్లా మన ప్రతి కర్ణాటకలో ఉంది, మనకు మహారాష్ట్రలో ఉన్నాయి కొన్ని. సో ఎక్కడ ఈ ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేస్తాం. ఒరిస్సా కానివ్వండి, ఇటు తమిళనాడు కానివ్వండి. సో ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో వీఆర్ డూయింగ్ ఇన్ ద డొమెస్టిక్. స్పిరిచువల్ అండి? స్పిరిచువల్ వచ్చేస్తే మనం వారణాసి, అయోధ్య ఇది స్టార్ట్ చేస్తాం. మన క్లయింట్స్ కూడా బయట నుంచి అంటే యూకే కానీ యూఎస్ నుంచి కూడా చాలా మంది వచ్చే వాళ్ళు ఉంటారు. వీ విల్ ప్రొవైడ్ ఫర్ దట్, వాళ్ళ ఫెసిలిటీస్ ఎట్లా కావాలో ఇస్తాము. మన దగ్గర నుంచి కూడా రెగ్యులర్ ప్యాకేజెస్ దానికి ఉంటాయి. అండ్ వీ స్టార్టెడ్ లాస్ట్ ఇయర్ చార్ధామ్ యాత్ర కూడా స్టార్ట్ చేస్తాం. స్పిరిచువల్ కూడా ఎంట్రీ అయ్యి చార్ధామ్ యాత్ర స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ స్పిరిచువల్ మానస్ సరోవర్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే ఓకే. ఇప్పుడు స్పిరిచువల్గా అనేసరికి అక్కడ మనకి దర్శనానికి ఈ ఏర్పాట్లన్నీ కూడా ట్రావెల్స్ తరపునే చూసుకుంటారు. అక్కడ మన టీం ఉంటుందన్నాం కదా మేడం, వాళ్ళు గైడ్ చేస్తారు అన్నిటికీ. అంటే మీరు దర్శనానికి ఏ టైంకి వెళ్తే కరెక్ట్గా దర్శనం దొరుకుతుంది, ఇవన్నీ కూడా మీకు మన టీం ఉండి మీకు పర్టికులర్గా చూసుకుంటారు. వాళ్ళు ఇప్పుడు సీనియర్స్ కూడా ఉన్నారనుకోండి, వాళ్ళు నడవలేని పరిస్థితి ఉన్నా ఏమున్నా మన టీం గైడ్ చేసి వాళ్ళని పర్ఫెక్ట్గా దర్శనం తీసుకురావడం జరుగుతుందండి. రైట్. ఇప్పుడు ట్రావెల్ చేసే వాళ్ళలో చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవారు ఉంటారు, ఆడవారు ఉంటారు. స్పెసిఫిక్గా ఎవరి కోసం ఎలాంటి కేర్ తీసుకుంటూ ఉంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సీనియర్ సిటిజన్స్కి మాట్లాడతాం మేడం. సీనియర్ సిటిజన్స్కి ఏంటంటే మెడికేటెడ్ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి టైం టు టైం ఆ మెడిసిన్ తీసుకోవాలి కాబట్టి వాళ్ళకి టైం టు టైం ఫుడ్ ఇచ్చి ఆ మెడిసిన్ తీసుకునేటట్టు, ప్లస్ వాళ్ళ డైలీ వాళ్ళకి మెడికేటెడ్ ఎలా ఉన్నారు అనేది కూడా మనం చెక్ చేస్తూ ఉంటాం, ముందు చెక్ చేస్తుంటాం. ప్లస్ బిఫోర్ కూడా మేము ప్రికాషన్స్ అన్నీ చెప్తాం, వెళ్ళే ముందు మీరు ఇవి క్యారీ చేయాలి, ఇట్లా ఉండాలి అని కస్టమర్కి ఆల్రెడీ చేస్తాము. చేసినాక కూడా మన టీం అనేది డైలీ మానిటరింగ్ చేస్తూ ఉంటుంది వాళ్ళకి. అట్లాగే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏంటంటే కొంచెం
షాపింగ్ కావాలని అనుకుంటారు, ఇట్లా లేడీస్ కూడా అంతే షాపింగ్ కావాలనుకుంటారు. సో వాళ్ళకి షాపింగ్ అక్కడ ఉన్న ప్లేస్ అంటే ఆ ఏరియాలో ఏది స్పెసిఫికేషన్ ఏది ఉంది, ఆ ఐటమ్ ఏది స్పెషల్ దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ హోల్సేల్ దొరుకుతుంది, ఇట్లాంటివన్నీ కూడా గైడ్ చేసి వాళ్ళకి మేము పంపించడం, షాపింగ్ దగ్గర కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సూపర్. పిల్లలకు కూడా వాళ్ళకి సంబంధించి హైజీన్ ఫుడ్ కావాలనుకుంటారు, ఇవాళ రేపు అందరు కూడా హైజీన్ ఫుడ్ కావాలనుకుంటారు కాబట్టి అది ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది కూడా వాళ్ళకి కూడా మనం ముందే చేసి సజెస్ట్ చేస్తాము. బట్ టూర్ అనేది మేము ఏదో వచ్చారు కస్టమరు పంపించేస్తాం వచ్చామని కాకుండా ఆ ప్లేస్లో పర్టికులర్గా ఒక్కొక్క ప్లేసెస్కి ఒక్కొక్క ఐడెంటిటీ ఉంటుంది, స్పెసిఫికేషన్ ఉంటుంది, ఫుడ్లో కానివ్వండి, షాపింగ్లో కానివ్వండి. సో ఇది ముందే మేము వాళ్ళకి ఈ ఏరియాలో అయితే మీకు ఇవి ఉంటాయి, మీకు కావాల్సిన ఇవి తెచ్చుకోండి అని కూడా చెప్తాము. ప్లస్ అట్లా ఎట్లాగైతే వాళ్ళు అన్నీ తెచ్చుకోగలిగితే వాళ్ళకి హ్యాపీగా అక్కడ అన్నీ కూడా కంఫర్ట్ జోన్లో ఉంటారు. ప్లస్ మేము ఈ కస్టమర్ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా వెళ్ళాడో రిటర్న్లో కూడా అంతే హ్యాపీ విత్ మెమొరీస్తో మర్చిపోకుండా రావాలి అనేది మా ఉద్దేశం. ఈ కస్టమర్తో ఇంకో 10 కస్టమర్లకి ఈయన వెళ్ళి చెప్పాలి అనే కాన్సెప్టే మాదండి. మెయిన్ ఏంటంటే రెఫరెన్స్, అంటే ఈయన సంతోషిస్తేనే కదా ఇంకో వాళ్ళకి చెప్పడం. సో 100% ఇతన్ని హ్యాపీగా ఉంచడానికే మేము వీల్ వర్క్ ఫర్ దట్. ఓకే. సో ఈ కస్టమర్ మళ్ళీ మీ దగ్గరే ట్రావెల్ చేయాలి అలా కోరుకుంటారు. సో ప్రైజెస్ విషయానికి మనం మాట్లాడుకుంటే అంటే నార్మల్ పీపుల్ కూడా అంటే నార్మల్ పీపుల్ కూడా ఓకే బేర్ చేయగల పరిస్థితుల్లో ఉన్నాయా అండి? ఎస్ మేడం. ఇప్పుడు మీరు డొమెస్టిక్ కనుక చూసుకుంటే మేడం మినిమం 10,000 నుంచి మీరు డొమెస్టిక్ ట్రావెల్ చేయొచ్చు. ఓకే, బేసిక్ అంత తక్కువలో మనం స్టార్ట్ చేస్తాం. ఇంటర్నేషనల్ అయితే మీరు 30K నుంచే స్టార్ట్ ఉందండి. 30,000 నుంచే మీరు ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా కొట్టచ్చు. అంటే అందరూ కూడా వెళ్ళేటట్టుగా డిజైన్ చేస్తాం. కామన్ పీపుల్ కూడా ఎఫర్టబుల్ ఉండాలనేసి అన్ని చేస్తాం. హయ్యర్ కూడా ఉంటాయి, బట్ బేసిక్ కూడా మనం కామన్ పీపుల్ కూడా వెళ్ళేటట్టు కూడా వీఆర్ డిజైన్. ఓకే. అండ్ వీసా, పాస్పోర్ట్ వీటిలో ఏమైనా సపోర్ట్ చేస్తారండి? వాళ్ళు ఆల్రెడీ ఉంటే బెటర్ అంటున్నారు. మేము పాస్పోర్ట్ లేకున్నా పాస్పోర్ట్ చేపిస్తాం మేడం. వీసా కూడా మేమైతే ఆల్రెడీ టీంకి సంబంధించిన వీసా అంతా కూడా మనమే గైడ్ చేసి వీసా ఇప్పించడం జరుగుతుంది. పాస్పోర్ట్ లేని వాళ్ళకి కూడా మనం ఆల్రెడీ వాళ్ళకి గైడ్ చేసి పాస్పోర్ట్స్ ఇప్పించడం జరుగుతుంది. ఎందుకంటే టూర్ రావాలని ఉంటుంది కానీ పాస్పోర్ట్ ఉండదు. సో వీల్ గైడ్ ఇట్ మేడం, వీల్ డూ ఇట్ ఆల్. హోటల్ బుకింగ్స్ కానీ అన్ని ప్రతిదీ, ఫ్లైట్ టికెట్స్ కానీ అన్నీ కూడా వాళ్ళకి ప్రతిదీ మేము దగ్గరుండి అన్నీ కూడా చూసుకుంటాం మేడం. ఫైనల్గా మన ఈ వీడియో చూస్తున్న వారికి లేదంటే ఏదైనా ట్రావెల్ చేయాలి ప్లాన్ చేసుకుందాము అనుకునే వారికి మీరు ఏం చెప్తారు ట్రావెలర్స్కి? ట్రావెలింగ్ అంటే ఇవాళ రూపు అందరికీ కూడా లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి. సో డైరెక్ట్ ఓన్గా కూడా చేసుకోవచ్చు, వాళ్ళు ఫెసిలిటీస్ ఉన్నాయి ఆన్లైన్లో, అన్ని నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. బట్ మేము ప్రిఫర్ చేసేది, మేము అనేది ఏంటంటే మా ద్వారా అంటే ట్రావెలర్ కంపెనీస్తో వెళ్ళడం వల్ల మీకు ప్రతిదీ టాప్ టు బాటం అంటే ఫస్ట్ స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు అన్నీ మేము ఉండి చూసుకోవడానికి మీకు ఉన్నాం కాబట్టి మాతో జర్నీ చేస్తే యూ ఫీల్ వెరీ హ్యాపీ. ఎక్కడ కూడా మీరు ఇంకోటి వెతుక్కొని అక్కడ టైం వేస్ట్ చేసుకోకుండా ఎవ్రీథింగ్ విత్ షెడ్యూల్డ్ ఉంటుంది, మీకు ఎక్కడ టైం వేస్ట్ కాదు, లొకేషన్స్ ఎంజాయ్ చేయొచ్చు. లేదు మీరు ఓన్గా వెళ్తే ఏంటంటే మీరు ఆ సర్చింగ్లోనే సగం టైం పోతుంది. సో అలా కాకుండా మా ద్వారా వెళ్తే ఏంటంటే మీకు ఆ టైం సేఫ్ అయ్యి మీరు వెళ్ళిన పర్పస్ ఫుల్ఫిల్ అవుతుంది. సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ నరేంద్ర గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే.